స్వామి, ఇప్పటిదాకా నా జీవితంలో ఏం జరిగినా, నేనే పని చేసినా నీతో చెప్పే చేశాను. కానీ మొట్టమొదటిసారి ఒక తప్పు చేశాను. ఆ తప్పుని నీ సమక్షంలోనే సరిదిద్దుకోవాలి. ఇప్పటిదాకా బాధ్యతలు పూర్తయ్యేంత వరకు పెళ్లి అనే ఆలోచన లేకుండా ఉందామనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను తప్పు చేశానో అప్పటి నుంచి నా మనసులో తెలియని బాధ, నాన్న, అన్నయ్య, తమ్ముడు వీళ్ళని చూడలేకపోతున్నాను. రేపు ఈ నిజం వాళ్ళకి తెలిస్తే తలెత్తుకోలేను. అందుకే నీ అనుమతితో కృష్ణని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. దీవించు స్వామి. ఆనంద కర్పూర పరిమళ శోభత మంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఏంటి, కృష్ణ ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. హలో, ఇదిగో ఇక్కడ. ఏంటి కృష్ణ ఇంత లేట్ అయింది? నేను టైంకి వచ్చాను. జస్ట్ నిన్న ఆట పట్టిద్దామని. చాలే. సరే, ఇప్పుడు చెప్పు. ఏంటి ఉన్న పళంగా రమ్మని చెప్పావు? ఏంటి విషయం? నన్ను చూడాలనిపించిందా? కృష్ణ, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి ప్రియా, నిజం చెప్పడం ఏంటి? అసలు నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? మన ఇద్దరి మధ్య అసలు అబద్ధం అనే మాటకి చోటుందా? అడుగు అడుగు, ఏమడుగుతావో అడుగు. నేనంటే నీకెంత ఇష్టం? చాలా టిపికల్ క్వశ్చన్ అడిగావు ప్రియా. ఎంత ఇష్టం అంటే ఎలా చెప్పాలి? ఇక్కడి నుంచి మా ఊరు ఎంత దూరం అంటే చెప్పగలం. సముద్రం లోతు ఎంత అంటే చెప్పగలం. చివరికి ప్రపంచంలో ఆఖరి ఊరు ఏది అంటే కూడా సమాధానం చెప్పగలం. అంతేగాని ఒక ప్రేమికుడికి ప్రియురాలి మీద ఉండే ప్రేమ ఎంత అంటే ఎలా చెప్పగలం? ఒకటి చెప్పనా, అదెంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే నా శ్వాస కూడా ప్రియా ఐ లవ్ యూ అని చెప్తుంది. నువ్వంటే అంత ఇష్టం. పిచ్చి మొహందానా, ఇది నేను రాయించుకున్న డైలాగే. బాగానే వర్కౌట్ అయినట్టుంది. హలో, ఏంటలా అయిపోయావు? నువ్వు అలా చెప్తుంటే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను ప్రియా. అయితే నా మెడలో తాళి కట్టి నన్ను నీ భార్యను చేసుకో. అనుకున్నాను ఇలాంటిదేదో ఫిట్టింగ్ పెడతావని. అదే పెట్టావు, అదే అడిగావు. మన ప్రేమ వరకు ఆగితే బాగుండేది. కానీ అది హద్దులు దాటి చాలా దూరం వెళ్ళింది కదా.
మన మధ్య జరిగింది అందరికీ తెలిసేలోగా మన పెళ్లి జరిగిపోవాలి కృష్ణ. అంతేనా? నేను ముందే మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. మీ నాన్నగారితో మాట్లాడతానంటే నువ్వే వద్దన్నావు. బాధ్యతలు అవి ఇవి అన్నావు. మరిప్పుడు పర్వాలేదా ప్రియా? మీ అన్నయ్య తమ్ముడు చదువు, మీ నాన్న ఆరోగ్యం ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఏముండదా? ముందు నేను అలాగే అనుకున్నాను కృష్ణ, కానీ తప్పు జరిగింది కదా. అది తప్పనుకోవద్దని నేను అంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు లవర్స్ మధ్య జరిగింది ఏది తప్పు కాదు. సరే కృష్ణ, తప్పు కాదు అని మనం అనుకుందాం, కానీ ఈ విషయం బయటకు తెలిస్తే మాత్రం తప్పుగానే పరిగణిస్తారు. అప్పుడు మా ఇంటి పరువు పోతుంది. అందుకే వెంటనే పెళ్లి చేసుకుందాం. అయితే మీ నాన్నగారితో మాట్లాడే ముందు మా నాన్నగారితో మాట్లాడాలి ప్రియా. అంటే ఆయన ఒప్పుకోరంటావా? అంటే నాకొక హ్యాండిక్యాప్డ్ చెల్లి, భర్తని వదిలేసిన అక్క, ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఇప్పుడు నాకు పెళ్లి చేయమంటే ఆయన ఏమంటారు? అందుకే ముందు మా నాన్నగారిని ఒప్పించాలి. ఒకవేళ మీ నాన్నగారు ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోరు? నీకోసం నా ప్రాణాలైనా పణంగా పెట్టి నేను ఒప్పిస్తాను కదా. నువ్వేం టెన్షన్ పడకు. మనం హద్దులు దాటనప్పుడైతే నేను టెన్షన్ పడేదాన్ని కాదు కృష్ణ, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒకవేళ మీ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు ఆగాలి అంటే అప్పుడేం చేయాలి? అప్పుడు జరిగింది చెప్పి నేనే వచ్చి నీ మెడలో తాళి కట్టి నిన్ను మా ఇంటికి కోడలిగా తీసుకువెళ్తాను. ఏంటి ఇంకా భయపడుతున్నావా? నా మీద నమ్మకం లేదా? చచా, నిన్ను నమ్మకపోవడం ఏంటి కృష్ణ? నీ మీద అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నిన్ను ముంచేది కూడా. సరే, అయితే ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకుంటే కనపడకుండా పారిపోదామని. కృష్ణ, లేకపోతే ఏంటి? ముందు కళ్ళు మూసుకో. సరే. ఇప్పుడు కళ్ళు తెరు. ఇది 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 నీ చైనే. నువ్వు మార్వాడి భజన్లాల్ దగ్గర తాకట్టు పెట్టావు కదా, ఇది ఆ చైనే. నేనే విడిపించి తెచ్చాను. నేను చైన్ తాకట్టు పెట్టిన విషయం నాకు తెలుసు ప్రియా. నిన్ను ప్రేమించిన వాణ్ణి నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటానా? ఆ రోజు నువ్వు ఆ సేట్ షాప్ నుంచి వస్తున్నప్పుడు నా డబ్బులు నాకివ్వమని ఆట పట్టించాను కదా, ఆ రోజే తెలుసుకున్నాను నువ్వు చైన్ తాకట్టు పెట్టావని. నీకు ఈ చైన్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, అందుకే నీకోసమే తెచ్చాను. నేను తాకట్టు పెడితే ఆ సీట్ నీకెలా ఇచ్చాడు? ఎలా అంటే నీ దగ్గర నుంచి ఆ తాకట్టు పెట్టిన స్లిప్ కొట్టేశాను. ఎప్పుడు? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఓ రోజు నీ ఆటోలో నుంచి కొట్టేశానులే. పైగా ఆ సీట్ నాకు బాగా తెలిసిన వాళ్లే. దొంగ. ఆహా, నీ మనసు దోచినప్పుడు నేను దొంగగా కనిపించలేదా? ఇప్పుడు కనిపిస్తున్నానా? మాటలు బాగానే నేర్చావు. అందుకేగా నీలాంటి బకరాలు పడిపోతున్నారు. ఇదిగో ఈ రోజే మన ఎంగేజ్మెంట్ అనుకో. నిశ్చితార్థం రోజు అందరూ ఉంగరం తొడుగుతారు, కానీ నేను ఇలా చైన్ వేస్తున్నాను. ఇది ఆ దేవుడి సమక్షంలో నేను కడుతున్న తాళి అనుకో.
చూడు, అఫీషియల్గా మా నాన్నను ఒప్పించి మన పెళ్లి జరిగేంత వరకు ఇదే నీ మెడలో నేను కట్టిన తాళి. సరేనా? హ్మ్. దీన్నెప్పుడు నీ మెడలోనే ఉండని, ఓకేనా? అలాగే. మరి మీ నాన్నగారితో ఎప్పుడు మాట్లాడతావు? ఆయన్ని ఎప్పుడు ఒప్పిస్తావు? ఎప్పటి దాకోనా? భలే దానివే. ఈ రోజే ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి సాయంత్రం 7 గంటలకల్లా ఇదే గుళ్ళో నీకు శుభవార్త చెప్తాను. నిజంగానా? సాయంత్రం 7 గంటలకల్లా నువ్వు వచ్చి ఇక్కడే వెయిట్ చేయి. నీకు గుడ్ న్యూస్ చెప్పి ఇట్నుంచి ఇట్టే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. హే, ఇది గుడి. ఇక్కడిలా హక్ చేసుకోవడం బాగోదు. కావాలంటే మీ నాన్నతో మాట్లాడాక మనం ఒకసారి గెస్ట్ హౌస్కి వెళ్దాంలే. ఏయ్, గుళ్ళు ఇలా మాట్లాడకూడదు. ఓహో, ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా? సరే సరే, మరి నేను వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అని చెప్పు కృష్ణ. వెళ్ళాక మళ్ళీ నేనెందుకు వస్తానే వెర్రి ప్రియా. సరే, వెళ్ళి వస్తాను. బాయ్. పెళ్ళి కావాలా? పెళ్ళి. ఆ మాట అంటేనే నాకు బూతు మాట విన్నంత కంపరం. వెయిట్ చెయ్యి, జీవితం అంతా అలా వెయిట్ చేస్తూనే ఉండు. నిజమే, మీ కాలనీలో నిన్ను భయపెట్టే దమ్ము ధైర్యం ఎవరికుందిరానమ్మా? ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? నేను సంతోషంగా ఉన్నానా, అందంగా ఉన్నానా? మనసు సంతోషంతో నిండిపోతే ముఖం అందంగా కనిపిస్తుంది. ఆడపిల్లకి సంతోషం సగం బలమే కాదు, సగం అందం కూడా. అబ్బా, ఏంటి విషయం? మీ హీరోని కలిసొస్తున్నావా? హీరోనా? అదే నీ ప్రేమికుడు. అరే, ఆ విషయం నీకెలా తెలుసు? నీ మొహం మీద 1000 ఆటోల హెడ్లైట్స్ ఇస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి కనిపిస్తోంది. ఆడపిల్లల ఆ కాంతి ఎప్పుడొస్తుందో తెలుసా? మనసుకి నచ్చిన వాడితో మనసుప్పి మాట్లాడుకున్నప్పుడు. అంతే కదా? నువ్వు నిజంగా చాలా తెలివిగల దానివిరానమ్మా. ఇంతకీ ఆ అబ్బాయి ఏమన్నాడు? వాళ్ళింట్లో వాళ్ళని పెళ్లి కొప్పిస్తా అన్నాడా? వాళ్ళింట్లో వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. చాలా సంతోషం. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పినప్పటి నుంచి నాకెక్కడో చిన్న భయం. నీ జీవితం ఏమవుతుందో, నీ నిర్ణయం మంచిదో కాదో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లికి రెడీ అని చెప్పావు కదా, ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. దేనికి రానమ్మా భయం? అతను చాలా మంచివాడని చెప్పాను కదా. ప్రియా, ప్రేమ మాటలు వేరు, పెళ్లి మాటలు వేరు. ప్రేమకి 2 వ్యక్తులు చాలు, కానీ పెళ్లికి 2 కుటుంబాలు కావాలి, పెద్దల అంగీకారం కావాలి. ఆ విషయం గురించే మాట్లాడాడు రానమ్మా. వాళ్ళ నాన్నగారిని పెళ్లి కొప్పించి ఆ శుభవార్తని ఈ రోజు సాయంత్రం దేవుడి సమక్షంలో చెప్తానని చెప్పాడు. సాయంత్రం గుడికి వెళ్తున్నాను. వాళ్ళ నాన్నగారు ఒప్పుకోపోతే? ఖచ్చితంగా ఒప్పిస్తానని ప్రమాణం చేశాడు. ఇదిగో, నేను తాకట్టు పెట్టిన గొలుసు నాకు తెలియకుండా విడిపించి నా మెళ్ళో వేస్తూ ఇదే నేను కట్టే తాళి అని చెప్పాడు రానమ్మా. నువ్వు ఈ గొలుసు తాకట్టు పెట్టిన విషయం అతనికి చెప్పావా? లేదు రానమ్మా. మరి అతనికి ఎలా తెలుసు? నా గురించి అంతా తెలుసు అతనికి. అంతా అంటే? నా గురించి, మా ఇంటి పరిస్థితుల గురించి, మా నాన్న గురించి, మా అన్నయ్య తమ్ముడి గురించి అన్నీ తెలుసు ఆయనకు. మరి నీకతని గురించి ఏం తెలుసు? నాకేం తెలుసంటే, అతని పేరు కృష్ణ. బాగా డబ్బున్న మనిషి. అతని కారే చాలా లక్షల్లో ఉంటుందంట. చాలా మంచి మనిషి. ఆడవాళ్ళంటే
బాగా గౌరవం ఉంది. అది కాదు ప్రియా, అతని ఇల్లు ఎక్కడా, వాళ్ళ నాన్నెవరు, అసలు వాళ్ళు ఏం చేస్తారు? అవన్నీ నేను అడగలేదు రానమ్మా. హ, నువ్వు చాలా తెలివిగలదానివి అనుకున్నాను. ఇంత పప్పు శుద్ధమని నాకు తెలీదు ప్రియా. అదేంటి రానమ్మా అలా అంటావు? మరి లేకపోతే తెలుసుకోవాల్సిన విషయాలు వదిలేసి పనికిరాని వాటి గురించి బాగా తెలుసుకున్నావు. సాయంత్రం ఎలాగో కలుస్తాడుగా, అన్ని వివరాలు తెలుసుకొని చెప్తానులే. చాలా గొప్ప పని చేసావు నువ్వు, నీ తింగరి పనులు. ఆ? రానమ్మా, హా, నాకు సాయం చేస్తావా? ఏం చేయాలి? నీతో పాటు సాయంత్రం నేను గుడికి రావాలా? వద్దు. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏ, నేను రాకూడదా, అతన్ని చూడకూడదా? చూడొచ్చు, కానీ ఇలా కాదు. నేనే అతన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి పరిచయం చేస్తాను. సరే, కానీ ఇంతకీ నువ్వు సాయం అడిగావు, ఏంటది? ఏం లేదు రానమ్మా, నా ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పాలంటే కాస్త భయంగా ఉంది. మా నాన్నగారితో మాట్లాడాలంటే ఏదోలా ఉంది. నువ్వొచ్చి మా నాన్నతో మాట్లాడతావా? నువ్వు చెప్తే మా నాన్న కాదనరు రానమ్మా. అయ్యో, అసలు మీ నాన్నెవరో తెలీదు, నువ్వు ప్రేమించిన మనిషి ఎవరో తెలీదు, కానీ నేనన్నీ తెలిసినట్టు మీ ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడాలా? బావుంది, చాలా బావుంది. హ, అదే అంటే ఓ నవ్వు నవ్వుతావు, తింగురు బుచ్చి. ప్లీజ్ రానమ్మా, మా బుజ్జి మా బంగారం కదూ. సరే, అలాగే. ముందు మీ హీరో గారు వచ్చి వాళ్ళ నాన్నగారిని ఒప్పించమను, ఆ తర్వాత మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ రానమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంతకీ నీకు కాబోయేవాడు ఎలా ఉంటాడో నాకైనా చూపించు. తీరా మీ నాన్న దగ్గరికి వెళ్ళి అతని మొహం కూడా చూడలేదంటే నా పరువు పోతుంది. అతని ఫోటో అయినా చూపించు. ఇదిగో ఇప్పుడే చూపిస్తా. ఏమైంది? రానమ్మా, నేను తీసుకున్న ఫోటోలు కనిపించట్లేదు. అదేంటి, సరిగ్గా చూడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఫోటోలు ఏమయ్యాయి? ఏంట్రా ఒక గుక్కలో తాగేశావు? నేనంతేరా, ఏదైనా ఒకసారి సిప్ చేశామా అవతల పడేశామా అంతే. నాకు పెగ్ ఎలా కలపాలో నీకు మాత్రమే తెలుసు మాయా. నీ ప్రాణం ఎలా తీయాలో కూడా నాకు మాత్రమే తెలుసు.